థెర్మోడైనమిక్ వేరియబుల్స్ అయిన ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్, ఎంట్రోపీ ఈ నాలుగిటిని ఒక మిక్సీలో వేసి తిప్పితే 4 రకాల పొటెన్షియల్స్ వచ్చినాయి అంతే. ఓకే, సో 1 by 1 చూద్దాం. ఫస్ట్ థెర్మోడైనమిక్ ఇంటర్నల్ ఎనర్జీ చూద్దాం. ఇంటర్నల్ ఎనర్జీ. సో ఇంటర్నల్ ఎనర్జీకి ఒక డైరెక్ట్ ఎక్స్ప్రెషన్ అంటూ ఉండదు. మనం ఏం చెప్పాలి? ఇంటర్నల్ ఎనర్జీలో వచ్చిన చేంజ్ డియు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ ఏంటంటే టీడీఎస్ మైనస్ పీడీవి. అంటే ఇలా రాసామంటే ఇక్కడ 4 వేరియబుల్స్ కదమ్మా, టెంపరేచర్, వాల్యూము, ప్రెజర్ అండ్ దెన్ ఎంట్రోపీ. ఈ నాలుగిట్లో 2 వేరియబుల్ గా ఉంటాయి, రెండేమో కాన్స్టెంట్స్ గా ఉంటాయి. ఓకేనా? ఒక్కో దాంట్లో ఒకలా ఉంటుంది అది. సో ఇంటర్నల్ ఎనర్జీకి వచ్చేటప్పటికి ఎక్స్ప్రెషన్ లో చూడండి, ఎంట్రోపీ ఎస్, వాల్యూమ్ వి వేరియబుల్స్ ఇక్కడ. ఓకేనా? సో దీన్ని బట్టి మనం ఒక ఈక్వేషన్ రాస్తే దీన్ని మ్యాక్స్వెల్ ఈక్వేషన్ అంటారు. ఇది ఫస్ట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్. డో టీ బై డో వి ఎట్ ఎస్ ఇస్ ఈక్వల్ టు డో పీ బై డో ఎస్ ఎట్ వి. డియు వాల్యూ తెలిస్తే ఇది రాసేయచ్చు. ఎలా అంటే చూడండి, ఇక్కడ టీ ఉంది కదా, డో టీ బై డో వి. సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ లో ఉన్న నేను ఇక్కడ రాసి చూపిస్తాను చూడండి, డియు ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడీవి కదా. సో ఫస్ట్ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు అంటే, మీరు ఈ టీ ఉంది కదా, ఇది దీని యొక్క డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు సెకండ్ వేరియబుల్ డో టీ బై డో వి విత్ రెస్పెక్ట్ ఇక్కడ ఏంటి ఎస్ కదా, ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఉంది కదా మధ్యలో, మైనస్ ఇక్కడ పీతో స్టార్ట్ చేయాలి, పి డో పి బై, ఇప్పుడు ఏ వేరియబుల్ తీసుకోవాలి, ఇది డో ఎస్, పక్కన ఉన్నది ఏంటి వి కదా. సో ఒకటి రాయడం వస్తే మీకు అన్ని రాయగలుగుతారు. సో డియు ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడీవి అని మనకు ఎలా తెలుసు అంటే, మీకు డిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ లా ప్రకారం ఎంతమ్మా, డియు ప్లస్ డిడబ్ల్యూ కదా. సో డియు ఎంత అవుద్ది అప్పుడు, డిక్యూ మైనస్ డిడబ్ల్యూ. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం డిక్యూ ఎంత, టీడీఎస్ కదా, డిడబ్ల్యూ అంటే తెలుసు అలాగ వర్క్ డన్, అది పీడీవి. సో ఇలా వచ్చింది డియుకి ఫార్ములా. ఓకేనా? సో ఇది డియు కాబట్టి డియు అనే పొటెన్షియల్ తెలిస్తే, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ తెలిస్తే ఈక్వేషన్ ఇలా రాయగలగాలి. ఓకేనా? దిస్ ఇస్ కాల్డ్ ఫస్ట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్. ఓకే, అలాగే నెక్స్ట్ హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్. సార్ ఉన్నవి బేసిక్ గా 4 కదా థెర్మోడైనమిక్ వేరియబుల్స్, మరి ఎందుకు 4 రకాల పొటెన్షియల్స్ డెవలప్ చేసాం బై కంబైనింగ్ దమ్ డిఫరెంట్లీ అంటే, ఒక్కో సందర్భంలో ఒకటి ఉపయోగపడుతుంది. సిస్టమ్స్ యొక్క బిహేవియర్ ఒకలా ఉండదు కదా. కొన్ని ఐసోథర్మల్ ప్రాసెస్లు ఉంటాయి, కొన్ని అడియాబాటిక్ ఉంటాయి, కొన్ని ఐసోచోరిక్ ఉంటాయి, కొన్ని ఐసోబారిక్ ఉంటాయి, కొన్ని సైక్లిక్ ప్రాసెస్లు ఉంటాయి. సో ఆ ప్రాసెస్ కి తగ్గట్టు రెలవెంట్ గా ఉన్న పొటెన్షియల్ తీసుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అని ఒకటి వస్తుంది నెక్స్ట్ సబ్సిక్వెంట్ క్లాసెస్ లో. జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ లో ఎంథాల్పీ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో ఎంథాల్పీ కాన్స్టెంట్ అనే దాన్ని పట్టుకొని మనం డెఫినేషన్ చేస్తాం. సో మనం అప్పుడు ఆ టెంపరేచర్ లో వచ్చిన చేంజ్ కి ఫార్ములా తీసుకొస్తాం. సో అలాగే సో మనకేంటంటే, డిపెండింగ్ ఆన్ ది కాంటెక్స్ట్ ఆర్ ది సర్కమ్స్టాన్స్, వి అప్లై ది ప్రాపర్ ఆర్ అప్రాప్రియేట్ పొటెన్షియల్. ఓకే, అందుకే మనం 4 తీసుకోవాలి. సో ఇంటర్నల్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ నుంచి మ్యాక్స్వెల్ ఈక్వేషన్ రాయడం వచ్చింది కదా, డో టీ బై సెకండ్ వేరియబుల్ వి ఎట్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు, మైనస్ ఉంది కాబట్టి మైనస్ డో పి బై డో ఎస్ ఎట్ వి. ఓకే, ఈ 4 ఒకసారి ప్రాక్టీస్ చేయండి అమ్మా, వస్తుంది. నెక్స్ట్ హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ ని ఎఫ్ తో డినోట్ చేస్తారని చెప్పాను కదా. ఎఫ్ కు ఒక ఫార్ములా ఉంది, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ టిఎస్. ఓకే, ఎఫ్ ఈక్వల్ టు ఎంత, యూ మైనస్ టిఎస్. సో డిఎఫ్ ఎంత అవుద్ది, దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి, చిన్న డెరివేషన్ ఉంటుంది. బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ చేస్తే డిఎఫ్ ఈజ్ ఈక్వల్ అవుతుంది, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఒక శాంపిల్ గా ఎఫ్ ఒకటే చేసి చూపిస్తాను నేను. డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే, డియు మైనస్ యూవి రూల్ అప్లై చేస్తే టీడీఎస్ మైనస్ ఎస్డిటి కదా. డియు అంటే పైన మనకు ఫార్ములా ఏముంది, టీడీఎస్ మైనస్ పీడీవి, ఇక్కడేమో మైనస్ టీడీఎస్ మైనస్ ఎస్డిటి. సో టీడీఎస్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలిందమ్మా, మైనస్ ఎస్డిటి మైనస్ పీడీవి. సో డిఎఫ్ కి ఫార్ములా అలా వచ్చింది. ఓకేనా? సో ఈ డిఎఫ్ ఫార్ములా నుంచి మీరే చెప్పొచ్చు కదా ఈక్వేషన్ ఎలా రాయొచ్చు చెప్పండి. ఇక్కడ డో ఎస్ ఉంది కదా, డో ఎస్ బై ఇక్కడ వి ఉంది కదా, డో వి అట్ కాన్స్టెంట్ టీ. మైనస్ రాదు, ఎందుకు రాదంటే రెండిట్లోనూ మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోయి ప్లస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ డో పి బై డో టీ
ఎట్ వి. ఇది సెకండ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్. ఓకే, సో మనం ఇలాగా ప్రతి థర్మోడైనమిక్ పొటెన్షియల్ కి ఎక్స్ప్రెషన్ తెలియాలి, అందులో వచ్చే చేంజ్ కి ఎక్స్ప్రెషన్ తెలియాలి, అంటే డిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు తెలియాలి, దానికి కరస్పాండింగ్ గా ఉన్న మ్యాక్స్వెల్ ఈక్వేషన్ తెలియాలి. ఓకేనా, అంటే అన్ని మెమరైజ్ చేయమని నేను అంటలేదు, కాకపోతే ఈ ఎఫ్ వాల్యూ డిఎఫ్ వాల్యూ గుర్తుంచుకుంటే చాలు. తర్వాత హెల్మోల్ట్జ్ ఫంక్షన్ ని మనం వర్క్ ఫంక్షన్ అంటాం. వర్క్ ఫంక్షన్ అది ఎందుకు అన్నారు అనేది నేను మీకు ఈజీగా చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిఎఫ్ కు ఫార్ములా చూడండి ఒకసారి. డిఎఫ్ నేను ఒకసారి ఎరేజ్ చేసి మీకు క్లియర్ గా చెప్తాను. ఓకే, చూడండి. సో మనం ఇక్కడ డిఎఫ్ కి ఫార్ములా రాస్తున్నాను. వై హెల్మోల్ట్జ్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ వర్క్ ఫంక్షన్. అది కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, సో డిఎఫ్ అంటే ఎంత అంటే రాస్తాను ఇక్కడ చూడండి. డిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు మనకు తెలిసిన ఎక్స్ప్రెషన్, డిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎస్డిటి మైనస్ పిడివి. ఓకేనా, నేనేమంటున్నానంటే ఒకవేళ ప్రాసెస్ ఐసోథర్మల్ అనుకోండి. ఐసోథర్మల్ ప్రాసెస్ లో టెంపరేచర్ కాన్స్టెంట్ కదా, సో డిటి ఈజ్ ఈక్వల్ టు ఎంత, 0. అప్పుడు డిఎఫ్ ఎంత అవుద్ది, మైనస్ పిడివి అవుతుంది. పిడివిని ఏమంటాం మనం చెప్పండి? పిడివి ఈజ్ కాల్డ్ వర్క్ డన్ సార్. వర్క్ డన్ కదా, సో డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ, మైనస్ డిడబ్ల్యూ అవుతుంది. సో హెల్మోల్ట్జ్ ఫంక్షన్ లో వచ్చిన చేంజ్ దేనికి ఈక్వల్ అవుతుంది, వర్క్ డన్ కి ఈక్వల్ అవుతుంది కదా, అందుకే దీన్ని ఏమంటాం మనం, వర్క్ ఫంక్షన్ అంటాం. ఓకేనా, అది నెక్స్ట్ ఎంథాల్పీకి రండి. ఎంథాల్పీ డినోటెడ్ బై హెచ్ అండ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్ ఈస్ యూ ప్లస్ పివి. హెచ్ ఈక్వల్ టు యూ ప్లస్ పివి అని తెలిస్తే డిహెచ్ వాల్యూ మీరే కట్టేయచ్చు, అది నేను మళ్ళీ చేయట్లా, టైం పడుతుంది. ఏం చేస్తారు, డిహెచ్ అంటే డియు ప్లస్ పిడివి ప్లస్ విడిపి రాస్తారు. డియు వాల్యూ తెలుసు కదా, సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏమవుతుంది, డిహెచ్ వాల్యూ ఎంత వస్తుంది, టీడీఎస్ ప్లస్ విడిపి. దీని నుంచి మ్యాక్స్వెల్ ఈక్వేషన్ రాయడం చెప్పాను కదా. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఎంథాల్పీని ఏమంటారంటే టోటల్ హీట్ ఫంక్షన్ అంటారు. అలా అని ఎందుకంటారంటే డిహెచ్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, టీడీఎస్ ప్లస్ విడిపి కదమ్మా. నేను ఒకవేళ ఐసోబారిక్ ప్రాసెస్ తీసుకున్నా, ఐసోబారిక్ ప్రాసెస్ లో ఏం కాన్స్టెంట్, ప్రెజర్ కాన్స్టెంట్ కాబట్టి డిపి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు, 0. డిపి 0 కాబట్టి డిహెచ్ ఎంత అవుతుంది, టీడీఎస్ అవుతుంది. టీడీఎస్ ని ఏమంటాం మనం, సెకండ్ లా ప్రకారం డిక్యూ అంటాం, అంటే హీటే కదా. సో అందుకే డిహెచ్ ఇస్ ఈక్వల్ టు డిక్యూ అయ్యింది కదా, దట్స్ వై ఎంథాల్పీ ఈజ్ కాల్డ్ యాజ్ టోటల్ హీట్ ఫంక్షన్ అంటాం. ఓకేనమ్మా, సో ఇది థర్డ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్, దాని యొక్క సిగ్నిఫికెన్స్. లాస్ట్ ది గిబ్స్ ఫంక్షన్ అమ్మా. గిబ్స్ ఫంక్షన్ ని జీతో డినోట్ చేస్తాం, గివెన్ బై హెచ్ మైనస్ టిఎస్ అండ్ డిజి ఈజ్ గివెన్ బై విడిపి మైనస్ ఎస్టిటి. ఓకేనా, ఇక్కడ మనం దీనికంటూ స్పెసిఫిక్ గా ఒక పేరు లేదా సార్ అంటే, దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే చూడండి, ఒక ప్రాసెస్ కనుక ఐసోబారిక్ యాజ్ వెల్ యాజ్ ఐసోథర్మల్ అయితే అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఐసోబారిక్ కాబట్టి డిపి 0, ఐసోథర్మల్ కాబట్టి డిటి 0, అప్పుడు డిజి ఏమవుతుంది, 0 అవుతుంది. సో ఫర్ ఐసోథర్మల్ అండ్ ఐసోబారిక్ ప్రాసెసెస్ ద గిబ్స్ ఫంక్షన్ ఈజ్ చేంజ్ ఇన్ గిబ్స్ ఫంక్షన్, అంటే దాని వాల్యూ ఎంత అంటే 0 అవుతుంది. ఓకేనా, సో ఈ 4 థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ నేను ఎంతసేపు చెప్పినా మీకు రాదమ్మా. మీరు ఏం చేయాలంటే ప్రతి దానికి ఎక్స్ప్రెషన్ గుర్తుపెట్టుకోండి. యూకి ఎక్స్ప్రెషన్ ఉండదు, యూ ఇస్ అ స్టేట్ ఫంక్షన్ కదా, మిగిలిన వాటికి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. సో మీరు ఏం చేయాలి, డియు ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పిడివి, తర్వాత హెల్మోల్ట్జ్ ఫంక్షన్ ఏమో యూ మైనస్ టిఎస్ ఎఫ్, తర్వాత ఎంథాల్పీ హెచ్ ఇస్ ఈక్వల్ టు యూ ప్లస్ పివి, అలాగే గిబ్స్ ఫంక్షన్ జి ఈజ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ టిఎస్. ఇవి గుర్తుంటే వాటిలో ఉన్న చేంజెస్ డియు, డిఎఫ్, డిజి, డిహెచ్ కడతాం పెద్ద కష్టమేం కాదు. అవి ఎప్పుడైతే అవి కట్టామో దాని నుంచి మ్యాక్స్వెల్ ఈక్వేషన్ రాయడం కూడా కష్టమేం కాదు. ఓకే, తర్వాత గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, యాక్చువల్గా చూస్తే తెలిసిపోద్ది.
ఎంథాల్పీని ఏమంటాం మనం? టోటల్ హీట్ ఫంక్షన్ అంటాం. వేరస్ హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ ని వర్క్ ఫంక్షన్ అంటాం. ఓకే, సో ఈ 4 థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ గిబ్స్ హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్ అని ఒకటి ఉంది చూడండి. గిబ్స్ హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్. దీన్ని గిబ్స్ హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్ అని ఎందుకన్నారు? ఇందులో ఇద్దరు హీరోలు. ఓకేనా, మనకి గిబ్స్ ఫంక్షన్ కనిపిస్తుంది ఇక్కడ జి, అలాగే ఇక్కడ ఎఫ్ చూడండి, హెల్మ్హోల్ట్జ్ కూడా కనిపిస్తుంది కదా. సో రెండు ఉన్నాయి. దీన్ని రెండు రకాలుగా రాస్తాం మనం. U ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ టీ ఇంటూ f by dot at constant volume, or G is equal to H plus T into dou G by dou T at constant pressure. సో ఈ రెండింటిని గిబ్స్ హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్స్ అంటారు. ఓకే, సో థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ఆర్ నథింగ్ బట్ functions of thermodynamic variables which are used to describe the behavior of systems. Okay, internal energy, Helmholtz function, enthalpy, and Gibbs function. Okay, each one has its own significance అండి. డిపెండింగ్ ఆన్ ద ప్రాసెస్ మనం ఏది కావాలంటే అది తీసుకుంటాం. రెలవెంట్ పొటెన్షియల్ తీసుకొని మనం we try to understand the behavior of that system. Okay, నెక్స్ట్ క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్. ఏంటి క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ అంటే ఇది. ఓకేనా, సో ఈ క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ లో మీరు చూడండి, ఇక్కడ ఏముందంటే ఏం చెప్తుంది క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ అంటే, మెల్టింగ్ పాయింట్ కానీ బాయిలింగ్ పాయింట్ కానీ ప్రెజర్ తో ఎలా మారుతుంది. ఓకేనా, అంటే ఇన్ అదర్ వర్డ్స్ అది ఏం చెప్తుంది? అసలు క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ అంటే స్లోప్ ఆఫ్ పీటీ గ్రాఫ్. అంటే ప్రెజర్ టెంపరేచర్ ఒక స్లోప్, మనం ఒక ప్లాట్ గీస్తే ప్రెజర్ టెంపరేచర్ అనే ఆ గ్రాఫ్ యొక్క స్లోప్ చెప్తుంది క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్. ఓకేనా, ఒకసారి క్వశ్చన్ ఇలాగే అడిగారమ్మా. క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ ఏం చెప్తుందంటే చేంజ్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ విత్ ప్రెజర్, అలా ఏమైనా ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? టెంపరేచర్ ప్రెజర్ యొక్క స్లోప్ అని అడిగారు. ఎందుకంటే మీరు ఈక్వేషన్ చూడండి, డిపి బై డిటి అని ఉంది కదా, అంటే స్లోపే కదా అది. అసలు డెరివేటివ్ అంటే ఏంటి? డివై బై డిఎక్స్ అంటే ఏంటమ్మా? స్లోపే కదా. డో వై బై డో ఎక్స్ అంటాం, దట్ ఈస్ నథింగ్ బట్ స్లోప్. సో టెంపరేచర్ ప్రెజర్ యొక్క కర్వ్ యొక్క స్లోప్ అదేగా, ఎల్ బై టీ ఇంటూ V2 మైనస్ V1. సో క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ గివ్స్ యూ ద స్లోప్ ఆఫ్ ప్రెజర్ టెంపరేచర్ గ్రాఫ్. సో ఇప్పుడు దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో డిపి బై డిటి ఎంత ఉందో చూడండి, వాల్యూ ఎల్ బై టీ ఇంటూ V2 మైనస్ V1 కదా. ఎల్ అంటే చెప్పాను లేటెంట్ హీట్, గుప్తోష్ణం. ఓకేనా, లేటెంట్ హీట్ అంటే మనం ఇచ్చిన హీట్ టెంపరేచర్ రైజ్ అవ్వడానికి కాకుండా ఫేజ్ చేంజ్ పడితే దట్ ఈస్ కాల్డ్ లేటెంట్ హీట్. ఓకే, టీ అంటే టెంపరేచరు, V1 V2 ఏంటమ్మా? వాల్యూమ్స్. V1 అంటే ఇనీషియల్ వాల్యూమ్, V2 అంటే ఫైనల్ వాల్యూమ్. ఓకే, సో ఇప్పుడు మెల్టింగ్ పాయింట్ అర్థం చేసుకుందాం. ఫస్ట్ మెల్టింగ్ పాయింట్ అయిన తర్వాత బాయిలింగ్ పాయింట్కి వద్దాం. మెల్టింగ్ అంటే తెలుసు కదా, సాలిడ్ లిక్విడ్ గా మారే టెంపరేచర్, దట్ ఈస్ కాల్డ్ మెల్టింగ్ పాయింట్. సో ఐస్ మెల్టింగ్ పాయింట్ ఎంత? 0 డిగ్రీ సెంటిగ్రేడ్. కెల్విన్స్ లో చెప్తే 273 కెల్విన్స్. ఓకే, సో మెల్టింగ్ పాయింట్ అనేది ఇప్పుడు ఐస్ కి 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అని మీరు అన్నారు ఒక మాట. దట్ సెంటెన్స్ మీరు అంటాం కాదు, మీతో నేను అనిపించాను. దట్ సెంటెన్స్ హ్యాస్ నో మీనింగ్. ఎలాగైతే రిలేటివిటీలో మనం ఏమన్నాం, ప్రతిదీ కంపేర్ చేసి చెప్పాలన్నాను కదా. ఇప్పుడు నా వెలాసిటీ ఎంత అంటే 0 అని ఎవరైనా చెప్తే దట్ హ్యాస్ నో మీనింగ్. యువర్ వెలాసిటీ ఈజ్ 0 విత్ రెస్పెక్ట్ టు సమ్ రెఫరెన్స్ ఫ్రేమ్ ఎస్, ఎవరితోనో పోలిస్తే. అలాగే మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ అనేవి అబ్సల్యూట్ వాల్యూస్ కాదమ్మా. దే చేంజ్ విత్ ప్రెజర్ తో మారిపోతాయి అవి. ఓకేనా, మామూలుగా 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మెల్ట్ అయ్యే ఐస్ మనం ప్రెజర్ కనుక ఇంక్రీజ్ చేస్తే కొంచెం హై టెంపరేచర్ వచ్చినా కూడా మెల్ట్ అవ్వదు. అంటే దాని మెల్టింగ్ పాయింట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అలాగే బాయిలింగ్ పాయింట్ కూడా చూడండి, మామూలుగా వాటర్ బాయిల్స్ అట్ 100 డిగ్రీ సెల్సియస్ అని చెప్తాం. అంటే 373 కెల్విన్ దగ్గర వాటర్ బాయిల్ అయిపోద్ది. వాటర్ ఎలా మారుద్ది? వేపర్ గా మారిపోద్ది. కానీ ఆ సెంటెన్స్ కూడా మీనింగ్ లేదు. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ ఆల్సో సెన్సిటివ్ టు ప్రెజర్. ప్రెజర్ని బట్టి మారిపోద్ది. మీకు ప్రెజర్ కుక్కర్ వాడతాం కదా మనం, తెలుసు కదా. అంటే నేను ఫస్ట్ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే మెల్టింగ్ పాయింట్స్ బాయిలింగ్ పాయింట్స్ అనేవి కాన్స్టెంట్ కాదు, అవి ప్రెజర్ తో మారుతాయి అనే విషయాన్ని స్ట్రెస్ చేయడం కోసం ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా.
ఓకేనా? క్లాసెస్ క్లాసిఫికేషన్ చెప్పేదే అది కదా. ఇప్పుడు వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ అంటే అందరూ 100 డిగ్రీ సెల్సియస్ అంటారు. అది ఎక్కడ? 100 డిగ్రీ సెల్సియస్ ఎట్ 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఒక అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దగ్గర ఆ వాల్యూ అంత ఉంటది. ఇప్పుడు మీకు ప్రెషర్ కుక్కర్ లో రైస్ తొందరగా కుక్ అవుద్ది. ఎందుకు కుక్ అవుద్దో తెలుసు మీకు? ప్రెషర్ కుక్కర్ లోపల ప్రెషర్ ఏమవుతుంది? ఎక్కువ ఉంటుంది. ప్రెషర్ పెరిగినప్పుడు వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది. అంటే అర్థం ఏంటి? మామూలుగా 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర వేపర్ గా మారిపోయే వాటర్ ప్రెషర్ కుక్కర్ లోపల 100 డిగ్రీ సెల్సియస్ వచ్చినా కూడా అది కొంచెం క్రాస్ అయినా కూడా వేపర్ గా మారదు, లిక్విడ్ ఫామ్ లోనే ఉంటుంది. అంటే బాయిలింగ్ పాయింట్ ఏమైంది? పెరిగింది. ఓకేనా? అలాగే ఒక విచిత్రమైన సందర్భాలు ఉంటాయి. నేను బుక్ లో చదివాను. ఈ మౌంటైనర్స్ ఉంటారు కదా, పర్వతారోహకులు అంటారు. వాళ్ళు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి వెళ్తున్నప్పుడు, అంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం అంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళి లంచ్ అక్కడ చేద్దాం అన్న టైప్ కాదు కదా. కొన్ని డేస్ పడుతుంది ఆ దాన్ని కాంక్వర్ చేయడానికి. ఓకేనా? సో డేస్ పడుతున్నప్పుడు మధ్య మధ్యలో క్యాంప్స్ పెట్టుకుని ఏదైనా తిని మళ్ళీ అలా కంటిన్యూ చేస్తారు వాళ్ళ నెక్స్ట్ పీక్ వెళ్ళే ఆ జర్నీ. ఓకేనా? సో మధ్యలో ఒక చోట ఆగారు. అంటే ఆల్రెడీ వాళ్ళు చాలా ఎత్తులో ఉన్నారు కదా. మీకు విషయం తెలుసా లేదో, మనం హైట్కి వెళ్ళే కొద్దికి ప్రెజర్ ఏమవుతుంది? పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. పెరుగుతుందా? సరిగ్గా ఆలోచించండి. సార్ తగ్గుతుందమ్మా, పెరగదు. మనం హైట్కి వెళ్ళే కొద్దికి ఎయిర్ యొక్క ప్రెజర్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఎందుకంటే గాలి పల్సన్ అయిపోద్ది కదా, ప్రెజర్ తగ్గుతుంది. విండ్ స్పీడ్ పెరుగుతుంది కానీ ప్రెజర్ తగ్గిపోద్ది. ఓకేనా? సో ఏమవుద్దంటే మామూలుగా వాటర్ మనం ఇప్పుడు ఇంట్లో ఉండి ఏదన్నా ఒక బౌల్ పెట్టి రైస్ వేసి వాటర్ వేసి మనం అన్నం ఉడికిస్తున్నాం. అన్నం ఉడికిస్తున్నప్పుడు 100 దాకా వాటర్ బాయిల్ అవ్వదు కదా. సో వాటర్ వేడెక్కి ఆ వేడిని ఆ రైస్ గ్రెయిన్స్ తీసుకుని ఆ రైస్ గ్రెయిన్స్ కుక్ అవుతాయి. జరిగేది అదే కదా, రైస్ కుకింగ్ లో జరిగేది అదే. లేకపోతే రైస్ పెట్టేసి డైరెక్ట్ గా వేడి చేసేస్తాం, అది జరగదు కదా. వాటర్ ని మనం ఒక మీడియం లా వాడతాం రైస్ ని కుక్ చేయడానికి. సో మనకి ప్రాబ్లం లేదు. మనం 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ లో ఉన్నాం కదా ఈ హైట్ లో. సో వాటర్ బాయిల్స్ ఎట్ 100 డిగ్రీ సెల్సియస్. సో వాళ్ళ రైస్ చక్కగా కుక్ అవుతుంది. కానీ వాళ్ళు అంత హైట్కి వెళ్ళిపోయేటప్పటికి ప్రెషర్ తగ్గిపోద్ది. కాబట్టి ప్రెషర్ తగ్గినప్పుడు బాయిలింగ్ పాయింట్ ఏమవుద్ది? తగ్గిపోద్ది. సో 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర బాయిల్ అవ్వాల్సిన వాటర్ ఇంకా లో టెంపరేచర్ దగ్గరే బాయిల్ అయిపోద్ది. దానివల్ల నష్టం ఏంటి? వాటర్ బాయిల్ అయిపోతున్నప్పుడు రైస్ ఎలా కుక్ అవుద్ది? అవ్వదు కదా. ఓకేనా? సో అది ప్రాబ్లం. సో మెల్టింగ్ పాయింట్ ఆర్ బాయిలింగ్ పాయింట్, దే ఆర్ నాట్ కాన్స్టెంట్. ఓకేనా? మీరు ఎక్కడన్నా ఒక పదార్థం యొక్క మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ చెప్పినప్పుడు ఏ ప్రెజర్ దగ్గర అన్నది చెప్పాలి. ప్రెజర్ మారితే మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ రెండు కూడా మారుతాయి. ఓకేనా? సో మెల్టింగ్ పాయింట్కి వచ్చినప్పుడు చూడండి, మెల్టింగ్ పాయింట్స్ రెండు రకాలు ఉంటాయండి. కొన్ని రకాల పదార్థాలు, ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్స్, సల్ఫర్ ఎగ్జాంపుల్స్ గా. వ్యాక్స్ సల్ఫర్ లాంటివి ఏమవుతాయి అంటే మెల్ట్ అయినప్పుడు, అంటే సాలిడ్ నుంచి లిక్విడ్ గా మారినప్పుడు వాటి వాల్యూమ్ ఏమవుద్దంటే పెరుగుతుంది. జనరల్ గా ఎక్కువ పదార్థాలు అంతేనమ్మా, అంతే కదా. మీకు ఏమవుతుందంటే చాలా పదార్థాలు మెల్ట్ అయినప్పుడు వాటి వాల్యూమ్ ఏమవుతుంది? పెరుగుతుంది. సాలిడ్ నుంచి లిక్విడ్కి వచ్చినప్పుడు వాల్యూమ్ పెరుగుద్ది కదా. ఓకేనా? సో V2 గ్రేటర్ దెన్ V1 అని ఒప్పుకుంటారు కదా. V2 గ్రేటర్ దెన్ V1. సో ఇప్పుడు ఈ ఫార్ములా చూడండి జాగ్రత్తగా. dP/dt వాల్యూ L/T ఇంటూ V2 మైనస్ V1 కదా. సో మెల్ట్ అయినప్పుడు వాల్యూమ్ కనుక పెరిగితే V2 మైనస్ V1 అనేది పాజిటివ్. V2 మైనస్ V1 పాజిటివ్ అంటే అర్థం dP/dt పాజిటివ్ అనే కదా అర్థం. సో dP/dt పాజిటివ్ అంటే అర్థం ప్రెజర్ పెరిగితే మెల్టింగ్ పాయింట్ కూడా పెరుగుతుందని అర్థం. సో ఇక్కడ రాసాను చూడండి, dP/dt పాజిటివ్ కాబట్టి మెల్టింగ్ పాయింట్ ఇంక్రీజెస్ విత్ ప్రెజర్. సో ప్రెజర్ పెరిగితే మెల్టింగ్ పాయింట్ పెరుగుద్ది, ప్రెజర్ తగ్గితే మెల్టింగ్ పాయింట్ తగ్గుద్ది. కానీ కొన్ని పదార్థాలు ఉంటాయి మెల్ట్ అయినప్పుడు వాల్యూమ్ తగ్గుతుంది. ఎవరన్నా నాకు అలాంటి పదార్థానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మెల్ట్ అయినప్పుడు వాల్యూమ్ పెరగకుండా తగ్గే పదార్థాలు మనకు చాలా బాగా తెలిసిన పదార్థం అది. ఏమా? నాఫ్థలిన్. ఇంకా బాగా తెలిసిన పదార్థం ఫెమిలియర్ ఒకటి ఉంది, చెప్పండి. అగరబత్తి సార్. అగరబత్తి కాదు నాన్న, ఐస్ అమ్మా. ఐస్. ఇప్పుడు ఐస్ ఉంది, మనం ఐస్ ని మెల్ట్ చేసినప్పుడు వాటర్ అవుతుంది కదా. యాక్చువల్ గా వాల్యూమ్ ఏమవుతుందో తెలుసా? వాల్యూమ్ మీకు తగ్గుతుంది.
ఓకేనా? మీకు అందుకే ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి రివర్స్ లో. బాగా పేకల దాకా ఒక వాటర్ బాటిల్ నీళ్లు నింపేసి దాన్ని ఫ్రీజర్ లో పెట్టండి. అసలు ఏ మాత్రం ఖాళీ ఉండకూడదు. ఫ్రీజర్ లో పెట్టినప్పుడు అది ఐస్ గా మారద్దుగా. ఐస్ గా మారుద్ది అంటే లిక్విడ్ వాటర్ గా మారినప్పుడు వాల్యూమ్ తగ్గుద్దని మన ఫీలింగ్. కానీ మీరు అంత బాగా పేకల దాకా ఖాళీ లేకుండా వాటర్ పెట్టి దాన్ని ఫ్రిడ్జ్ లో పెడితే బాటిల్ పగిలిపోద్ది. ఎందుకని? ఆ వాటర్ కంటే ఐస్ యొక్క వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. అంటే మెల్ట్ అయినప్పుడు వాటర్ లాంటి పదార్థాలు అంటే ఐస్ అనే పదార్థం మెల్ట్ అయినప్పుడు వాల్యూమ్ ఏమవుతుందంటే పెరగడం కాదు, తగ్గుతుంది. ఓకేనా? సో V2 లెస్ దెన్ V1. V2 లెస్ దెన్ V1 అయినప్పుడు ప్రాబ్లం ఏంటి? పైన ఎక్స్ప్రెషన్ లో చూడండి. V2 మైనస్ V1 ఏమవుతుంది అప్పుడు? నెగిటివ్ అవుతుంది. సో dP/dt కూడా ఏమవుతుంది? నెగిటివ్. నెగిటివ్ అంటే అర్థం ఏంటి? ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గడమే కదా. సో ఐస్ కి ఏమవుతుందంటే విచిత్రంగా మెల్టింగ్ పాయింట్ ఇంక్రీజెస్ విత్ డిక్రీజింగ్ ప్రెజర్. ప్రెజర్ తగ్గితే మెల్టింగ్ పాయింట్ పెరుగుద్ది, అలాగే ప్రెజర్ పెరిగితే మెల్టింగ్ పాయింట్ తగ్గుతుంది. సో ఇది రెండో కేస్. సో మెల్టింగ్ పాయింట్ యొక్క బిహేవియర్ మనం ఎప్పుడు కూడా యూనిఫామ్ గా ఉంటుందని చెప్పలేం. అంటే ప్రెజర్ పెరిగితే మెల్టింగ్ పెరుగుద్ది సార్, ప్రెజర్ తగ్గితే అలా చెప్పలేం. రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ. వాల్యూమ్ పెరిగితే రెండు ఇన్ సింక్, కానీ కొన్ని పదార్థాలకు వాల్యూమ్ తగ్గుతుంది. అలాంటి వాటికి ఆపోజిట్ గా ఉంటుంది బిహేవియర్. ఓకే, బాయిలింగ్ పాయింట్ గా కన్ఫ్యూజన్ లేదు జనరల్ గా. ఎందుకు లేదో చెప్పనా? బాయిలింగ్ అంటే ఏంటి? లిక్విడ్ గ్యాస్ గా మారడం. జనరల్ గా లిక్విడ్ గ్యాస్ గా మారినప్పుడు వాల్యూమ్ ఏమవుతుంది? ఎక్కువ పెరుగుతుంది. ఓకేనా? గ్యాసెస్ వాల్యూమ్ ఎక్కువ ఆక్యుపై చేస్తాయి, వాటికి ఆశ ఎక్కువ. ఓకేనా? సో V2 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ V1. అక్కడ ఈ రెండు కేసెస్ రావు బాయిలింగ్ పాయింట్ కేసులో. సో V2 గ్రేటర్ దెన్ V1 కాబట్టి dP/dt వాల్యూ ఎప్పుడు పాజిటివ్ కదా. ఇది పాజిటివ్ ఉందంటే అర్థం ఏంటి? రెండు ఒకేలా మారుతాయి. చూడండి, రెండు యారోస్ పైకే ఉన్నాయి, లేదా రెండు యారోస్ కిందకే ఉన్నాయి. ప్రెజర్ పెరిగితే బాయిలింగ్ పాయింట్ పెరుగుద్ది, ప్రెజర్ తగ్గితే బాయిలింగ్ పాయింట్ తగ్గుద్ది. నేను ఇందాక అన్నాను కదా, ఎవరెస్ట్ అలాంటి పర్వతాలు ఎక్కుతున్నప్పుడు మనకి విచిత్రమైన పరిస్థితి, వాటర్ రైస్ కుక్ అవ్వదు. ఎందుకు కుక్ అవ్వదు అంటే ప్రెజర్ తగ్గిపోద్ది కాబట్టి బాయిలింగ్ పాయింట్ తగ్గిపోయి రైస్ కుక్ అవ్వడం కష్టం అవుద్ది. ప్రెజర్ కుక్కర్ లో రైస్ ఎందుకు కుక్ అవుద్ది? దానికి ఎగ్జాంపుల్ ఆపోజిట్. లోపల ప్రెజర్ పెరుగుతుంది కదా, సో బాయిలింగ్ పాయింట్ వాటర్ది పెరుగుద్ది. సో వాటర్ కొంచెం హై టెంపరేచర్ వచ్చిన 100 క్రాస్ అయినా కూడా అది వాటర్ లాగే ఉంటుంది, అంటే రైస్ తొందరగా కుక్ అవుద్ది కదా. సో దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ MP or BP విత్ ప్రెజర్, విచ్ ఇస్ ఎక్స్ప్లెయిన్ బై Clapeyron ఈక్వేషన్. ఓకే, అంటే dP/dt స్లోప్ ఆఫ్ P and T. ఓకే, నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్స్. స్పెసిఫిక్ హీట్స్ అంటే జనరల్ గా మనం రెండు మాట CPC. మీకు స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం ఏదైనా పెళ్లికో మ్యారేజ్కో ఎక్కడికి వెళ్ళాం, కొంచెం లేట్గా వెళ్ళాం. వెళ్ళినప్పుడు మీకు అన్ని ఐటమ్స్ చల్లారిపోతాయి, కానీ ఒక్క ఐటమ్ మాత్రం వేడిగా ఉంటుంది. ఏంటి ఐటమ్ చెప్పండి? సాంబార్. సాంబార్ వేడిగా ఉంటుంది. ఎందుకు వేడిగా ఉంటుంది తెలుసా? సాంబార్లో ఉన్నదంతా వాటర్ కదా. వాటర్ కొన్న గొప్పతనం ఏంటంటేనమ్మా, నీరు తొందరగా వేడెక్కదు, తొందరగా చల్లబడదు. అంటే దానికి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎక్కువ. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే మీనింగ్ ఏం చెప్తాం మనం ఫిజిక్స్ లో డెఫినేషన్? ఇప్పుడు ఒక సబ్స్టెన్స్ ని మనం హీట్ చేస్తే ఏమవుతుంది జనరల్ గా? ఏమవుతుంది? టెంపరేచర్ పెరుగుతుంది. అన్లెస్ అది లేటెంట్ హీట్ అయితే తప్ప, అంటే ఆ ఫేజ్ చేంజ్ కారణం అయితే తప్ప. మామూలు సందర్భాల్లో when you supply heat to a system, it gets heated. In other words, its temperature increases. కొన్ని పదార్థాలు ఏంటంటే వేడి చేసినప్పుడు తొందరగా టెంపరేచర్ రైజ్ అయిపోద్ది, వేడెక్కేస్తాయి తొందరగా. కొన్ని అంత తొందరగా వేడెక్కవు, టెంపరేచర్ లో చేంజ్ రాదు అంత ఈజీగా, చాలా ఎక్కువ హీట్ ఇస్తే తప్ప రాదు. అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనేది ఆ సబ్స్టెన్స్ యొక్క నేచర్, దాని గుణం, దాని తత్వం అది. అంటే తొందరగా వేడెక్కే గుణం లేదా తొందరగా వేడెక్కని గుణం. ఓకేనా? నీరు తొందరగా వేడెక్కదు అంటే అర్థం ఏంటంటే, నీటి యొక్క టెంపరేచర్ ని 1 డిగ్రీ సెల్సియస్ పెంచాలంటే, 1 డిగ్రీ అంటే 32 దగ్గర ఉన్న నీరుని 33కి చేర్చాలంటే నువ్వు చాలా ఎక్కువ హీట్ ఇవ్వాలి. అంటే సో స్పెసిఫిక్ హీట్ ని ఎలా డిఫైన్ చేస్తారంటే, ది అమౌంట్ ఆఫ్ హీట్ దట్ మస్ట్ బి సప్లైడ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ బై 1 డిగ్రీ సెల్సియస్. అది వాటర్కి ఎక్కువ ఉంటుంది. వాటర్ అందుకే తొందరగా వేడెక్కదు. వాటర్ యొక్క టెంపరేచర్ ని రైజ్ చేయాలంటే యూ హ్యావ్ టు సప్లై మోర్ హీట్. అంటే దాని కెపాసిటీ ఎక్కువ, హీట్ కెపాసిటీ ఎక్కువ. ఎంత హీట్ ఇచ్చినా రాని 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 అంటది అది. ఓకేనా? సో అంతేగాని టెంపరేచర్ ఎక్కువ రైజ్ చేయనవదు. ఓకే,
సో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్ ఈజ్ వెరీ హై. వేరాజ్ ఆల్కహాల్ లేకపోతే మామూలు ఉంటాయి చూసారా, లెస్ విస్కస్ లిక్విడ్స్, అలాంటి వాటిని కొంచెం హీట్ చేయగానే వేపర్ అయిపోయి టెంపరేచర్ రైజ్ అయిపోయి అమ్మటే వేపరైజ్ అయిపోతాయి. దానికి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అలాంటి వాటికి తక్కువ. సో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే అర్థమైంది కదా, ది అమౌంట్ ఆఫ్ హీట్ ది సబ్స్టెన్స్ నీడ్స్ టు రైజ్ ఇట్స్ టెంపరేచర్. ఇప్పుడు టెంపరేచర్ రైజ్ అవ్వట్లేదు అంటే ఏంటి, మనం ఇచ్చిన హీట్ అది బాగా స్టోర్ చేసుకుంటుందనే కదా, కెపాసిటీ ఎక్కువ దానికి. ఓకేనా. సో మరి ఇక్కడ రెండు స్పెసిఫిక్ హీట్స్ ఎందుకు వచ్చినాయి సార్ అంటే, సిపి సివి తేడా తెలుసు కదా. సిపి అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెజర్, టీ అంటే ప్రెజర్ కదా, సివి అంటే కాన్స్టెంట్ వాల్యూమ్. మరి కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర స్పెసిఫిక్ హీట్ ఎంత, కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర స్పెసిఫిక్ హీట్ ఎంత అనేది ఎందుకు చెప్తామంటే, గ్యాసెస్ కి మాత్రమే ఉంటాయి రెండు, సాలిడ్స్ కి కానీ లిక్విడ్స్ కి కానీ సి ఒక్కటే ఉంటుంది, సిపి సివి అని రెండు ఉండవు. ఓకేనా. సి అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అన్నమాట. ఎందుకంటే గ్యాసెస్ లో ఏమవుద్దంటేనమ్మా, ప్రెజర్ వాల్యూమ్ చేంజెస్ వైల్డ్ గా ఉంటాయి, బాగా వైల్డ్ గా. ఓకేనా. మనకి గ్యాస్ ఏమవుతుందంటే ప్రెజర్ లో కొంచెం చేంజ్ వచ్చినా వాల్యూమ్ విపరీతంగా మారిపోతుంది. ఓకేనా. కానీ సాలిడ్స్ లిక్విడ్స్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఒక సాలిడ్ తీసుకున్నా, దాన్ని నేను ప్రెస్ చేసా, ప్రెజర్ ఇచ్చాను, వాల్యూమ్ ఏమైనా మారిపోద్దా? మారదు కదా. లిక్విడ్ కూడా అంతే కదా. కానీ గ్యాసెస్ ఆర్ మచ్ మోర్ సెన్సిటివ్ టు ప్రెజర్ వాల్యూమ్ వేరియేషన్స్. అందుకే నువ్వు కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర హీట్ సప్లై చేస్తున్నావా, కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర హీట్ సప్లై చేస్తున్నావా అనేది ఖచ్చితంగా ఇట్ మ్యాటర్స్ ఇన్ కేస్ ఆఫ్ గ్యాసెస్. ఓకేనా. సో దట్స్ వై యూ హ్యావ్ టూ స్పెసిఫిక్ హీట్స్. ఇక్కడ సిపి కంటే సివి ఎప్పుడు తక్కువ ఉంటుంది అన్నమాట. సిపి గ్రేటర్ దెన్ సివి, అది గుర్తుపెట్టుకోండి. సిపి గ్రేటర్ దెన్ సివి. ఎందుకంటే సివి అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ కదా. కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే వర్క్ డన్ ఎంత అవుద్ది? చెప్పండి. వర్క్ డన్ 0 సార్. వర్క్ డన్ 0 కదా. సో ఊహించుకోండి, నేను ఒక పదార్థం తీసుకున్నా, దాన్ని ఒక బౌల్లో పెట్టి వేడి చేస్తున్నా. కండిషన్ ఏంటి? కాన్స్టెంట్ వాల్యూమ్, వాల్యూమ్ మారకూడదు. సో నేను ఇచ్చిన హీట్ అంతా కూడా ఫస్ట్ లా అప్లై చేయండి. ఫస్ట్ లా ఏంటి మనకు తెలుసుగా, డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియు ప్లస్ సార్. డిడబ్ల్యూ. ఇప్పుడు కాన్స్టెంట్ వాల్యూమ్ సివి గురించి చూద్దాం. సివిలో అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర మనం వేడి చేస్తున్నప్పుడు ఒక పదార్థాన్ని, వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి డివి ఎంత అవుద్ది? 0. డివి 0 అంటే డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు డిక్యూ ఎంత అవుద్ది? డియు. అంటే అర్థం ఏంటంటే మనం ఇచ్చిన హీట్ మొత్తం డిక్యూ దేనికి ఉపయోగపడుతుంది? ఇంటర్నల్ ఎనర్జీ పెరగడానికి. ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏమని చెప్పాను? టెంపరేచరేగా. అంటే ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ రైజ్ అవ్వడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. వర్క్ డన్ లో కొంచెం కూడా వేస్ట్ అవ్వట్లా. ఓకేనా. ఇక్కడ మనకు కావాల్సింది వేడెక్కడం కదా. కానీ సిపిలో చూడండి, సిపిలో కాన్స్టెంట్ ప్రెజర్ అంటున్నావు కదా, కాన్స్టెంట్ ప్రెజర్ అంటున్నావు కానీ వర్క్ డన్ లేదని చెప్పట్లేదుగా. సో వర్క్ డన్ ఉంటుంది ఈసారి. అంటే డిడబ్ల్యూ నాట్ ఈక్వల్ టు 0. అప్పుడు డిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? డియు ప్లస్ డిడబ్ల్యూ కదా. ఇక్కడ నష్టం ఏంటంటే నువ్వు ఇచ్చిన హీట్ లో డియులో కొంత పార్ట్ దేనికి ఉపయోగపడుద్ది? వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది అనే మాట వాడటం ఇష్టం లేదు నాకు, వేస్ట్ అవుద్ది. ఓకేనా. అంటే మనం ఇచ్చిన హీట్ లో కొంత పార్ట్ ఎక్స్టర్నల్ వర్క్ చేయడానికి వాడేసుకుంటది పదార్థం. మన ఉద్దేశం ఏంటి ఇక్కడ? మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటి? స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే టెంపరేచర్ పెరగాలి ఆబ్జెక్ట్. సివి కేసులో వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు మనం ఇచ్చిన హీట్ అంతా కూడా టెంపరేచర్ రైజ్ అవడానికి ఉపయోగపడింది, అంటే ఎఫిషియెంట్ గా ఉపయోగపడింది. కానీ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర కొంత వర్క్ జరుగుతుంది కాబట్టి మనం ఏం చేయాలి? వర్క్ కి కొంత ఎనర్జీ పోతుందిగా, కొంత హీట్ వర్క్ కి పోతుంది. అప్పుడు ఏం చేయాలి? కొంత ఎక్స్ట్రా హీట్ ఇవ్వాలి కదా టెంపరేచర్ రైజ్ అవడానికి. సో అందుకే సిపి వాల్యూ ఎప్పుడు కూడా సివి కంటే ఎక్కువ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ సిపి సివిల గురించి నెక్స్ట్ మళ్ళీ వస్తుంది, అప్పుడు ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సిపి బై సివిని గామా అంటారు. గామా ఇస్ కాల్డ్ అటామిసిటీ. ఓకేనా. అది రేషియో ఆఫ్ ఈఎస్ టు ఈటీ. ఈఎస్ అంటే అడియాబాటిక్ ఎలాస్టిసిటీ టు ఐసోథర్మల్ ఎలాస్టిసిటీ అంటారు. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. పర్ఫెక్ట్ గ్యాస్ ఆర్ ఐడియల్ గ్యాస్ కి అయితే సిపి మైనస్ సివి ఎంత ఉంటుంది? 6 ఉంటుంది అన్న. అదే వాండర్వాల్ గ్యాస్ కి అయితే మీకు ఐడియల్ గ్యాస్ అనేది కాన్సెప్ట్ అంతే, అది ఎక్కడ ఉండవు. రియల్ గ్యాసెస్ అన్ని కూడా వాండర్వాల్ గ్యాసెస్. వాండర్వాల్ గ్యాసెస్ కి సిపి మైనస్ సివి ఎంత? 6 × 1 + 2a/VRT. సో అలాగే సిపి మైనస్ సివికి ఇంకో ఎక్స్ప్రెషన్ ఉంది,
టిఈ ఆల్ఫా స్క్వేర్ వి. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇంకా మనం డెలాబరేట్ గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో 9 అయింది కాబట్టి నేను ఇక్కడికి స్టాప్ చేస్తున్నానమ్మా. నేను మళ్ళీ కాలేజీకి స్టార్ట్ అవ్వాలి. ఓకేనా? సో ఈవినింగ్ మళ్ళీ మీట్ అవుదాం. ఇది ఒకసారి రివైజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ టాపిక్ కూడా చూద్దాం. ఓకే.